చేసుకుంటున్నారు. చాలామంది వర్షిప్ లీడర్స్ ఈ మధ్య మాట్లాడుతున్నారు. యంగ్స్టర్స్ వినండి, యూట్యూబ్లో వచ్చే వర్షిప్ లీడర్స్తో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు సినిమా యాక్టర్స్ లాగా తయారై వస్తారు. ఎందుకంటే నా దేవుడు కింగు కాబట్టి నేను కూడా కింగ్ లాగా వస్తాను అని. కానీ కింగ్ అయిన దేవుడు పసులపాకలో జన్మించాడు. మర్చిపోయావా? నీ కింగ్ అయిన దేవుడికి తలదాచుకోవడానికి స్థలం లేదు. మర్చిపోయావా? నీ కింగ్ ఆఫ్ కింగ్స్ అయిన దేవుడిని ఆరాధించడం అంటే నువ్వు కింగ్గా ఉండడం కాదు, ఆయనకి నువ్వు సబ్జెక్ట్ అవ్వాలి. ఏమిటి ఆరాధన? ఆరాధన అంటే ఏంటి? నువ్వు కింగు నేను కింగ్ అనడం ఆరాధన. ఎక్కడ హ్యూమిలిటీ ఉండదో అక్కడ ఆరాధన ఉండదు. ఎక్కడ వినమ్రత తగ్గింపు ఉండదో అక్కడ ఆరాధన ఉండదు. ఎక్కడ ఈగో ఎగిసి పడుతుందో అక్కడ ఆరాధన చచ్చిపోతుంది. నా అహం చస్తే తప్ప నేను నా దేవుణ్ణి ఆరాధించలేను. ఆరాధించడం అంటే చర్చిలో మాత్రమే ఆరాధించేది కాదు. ఆరాధించడం అంటే పక్కన మ్యూజిక్ ఉంటేనే ఆరాధించడం కాదు. మన జీవితం అంతా ఆరాధనగా మారాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అదే చెప్తున్నాడు. మీరు ఆయనకి సజీవ యాగంగా ఎప్పుడైతే ఇచ్చివేసుకుంటారో ఇది మీకు యుక్తమైన ఆరాధన. గ్రీక్లో మీరు చదివితే తెలుగులో యుక్తమైన సేవ అని రాశారు. ఇది యుక్తమైనటువంటి ఆరాధన. దేవుని సర్వాధికారాన్ని అనునిత్యం గుర్తిస్తూ ఆ సర్వాధికార పీఠం కింద ఆ వెలుగులో ఆ స్పృహలో నేను ఆయనకు గౌరవాన్ని ఇస్తూ విశ్వాసంతో, ఆ సింహాసనం పైన విశ్వాసంతో, అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయన్నటువంటి ధైర్యంతో బ్రతకడమే క్రైస్తవం.